అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ఇవి 2 శుక్రవారం సాయంత్రం సంతలో కొన్నానండి. 50 రూపాయలు. ఏంటో ఈ మధ్య వీటి పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అయితే ఏంటంటే ఒకసారి చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి చూశాక ఏదో ఒకటి కొనకుండా రాను అని. ఇంకా శనివారం ఉదయాన్నే రైతు బజారుకి బయలుదేరానండి. ఏంటంటే కిందటి శనివారం నుంచి నిన్నటి వరకు, నిన్న ఆదివారం వరకు కూడా ఎండలు బీభత్సంగా ఉన్నాయి. ఆ నమ్మకంతో నేను మొన్న శనివారం బయలుదేరి, అంటే ఎండావకాయ పెట్టలేదు కదా, అందుకని ఎలాగైనా పెట్టాలి, నాకు ఆ విహారే మనసులో ఉన్నాడు అలాగా వాడి కోసమని. అమ్మ లైట్ తీసుకోమా, పర్వాలేదు, ఏం లేదు, కావాలంటే కొనుక్కుందాంలే అన్నాడు వాడు. లేకపోయినా ఏం కాదు, పర్వాలేదు, సరే చూద్దాం, ఎండలు ఇంత బాగా మళ్ళీ వచ్చాయి కదా అని చెప్పి కలెక్టర్ కాయల కోసమని ఇంకా ఈ రైతు బజార్ మొదల్లోనే ఉంటాయన్నమాట. ఎప్పుడు అక్కడే, ఒక 3 ఏళ్ళ నుంచి అక్కడే కొంటున్నాము. కాయ కాదు, కేజీ 50 రూపాయలు, 60 చెప్పారు. మీరు ఇలా చెప్తున్నారేంటండి, మా తమ్ముడు 100కి 3 కిలోలు ఇస్తా అన్నాడు, మొక్కలు కొట్టేవాళ్ళు లేరని అక్కడ తీసుకోలేదు అంటే, లేదమ్మా 50 రూపాయలు అన్నాడు. సరే ఇంక వాళ్ళతో వాదన ఏంటని అవొక 7 కేజీలు తీసుకున్నాను. 16 కాయలు వచ్చాయి. ఇవి మామూలు పుల్లటి మామిడికాయలు, నాటుకాయలు. ఇవి ఒక 3 కొట్టించారనమాట మొక్కలు. ఆ కలెక్టర్ కాయలు ఏంటంటే చిన్న పెద్ద కలిసి ఉన్నాయండి, ఒకే సైజులో లేవు, కానీ తప్పదు కదా తీసుకున్నాను. ఇదిగో ఇక్కడ నేరేడు పళ్ళు అమ్ముతున్నారు ఈవిడ. పూర్వం బియ్యం ఇస్తే ఇవి ఇచ్చేవారు, బియ్యం ఇచ్చినా నూకలు ఇచ్చినా ఇవన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు నా వయసున్న వాళ్ళకి గుర్తుండే ఉంటుంది, మన చిన్నప్పుడు బియ్యానికైనా నూకలకైనా ఇవి నేరేడు పళ్ళు అమ్మేవారు ఇంటి దగ్గరికి, చిన్న చిన్న బుట్టల్లో పెట్టుకొని. అదే ఆవిడతో చెప్తే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయమ్మా అలాంటివన్నీ అని, ఊరి యాదికి వచ్చిందమ్మా నువ్వు అలా అంటుంటే అందనమాట. ఎవరికైనా అంతే కదా, ఎక్కడో ట్రిగ్గర్ అవుతుంది మన బాల్యం అన్నది, మన నేటివిటీ అన్నది. అసలు చాలా పెద్ద పొరపాటు అయిపోయిందండి. చూసారా, ఈ మొక్కలన్నిటికీ కూడా ఎక్కడ ఆ టెంక భాగం, గట్టి భాగం అన్నది లేదనమాట. అది ఫస్ట్ 2 ముక్కలు అన్నదాన్ని నేను, పెద్ద కాయలు ఉన్నాయి కదా అని 4 కొట్టిన అమ్మ అంటే, వద్దు 3 కొట్టన్నాను. చాలా ఏంటంటే టెంక ఉన్న మొక్కల కంటే ఇలా టెంక లేనివే ఎక్కువ వచ్చాయండి. నాకు అది చాలా మనసు ఎందుకో పాడైపోయిందనమాట. ఇంకా ఇంత కష్టపడి, ఎందుకంటే ఎండావకాయ కొంచెం కష్టం ఎక్కువ, అది అవుట్పుట్ ఎలా ఉంటుందో, మొక్క త్వరగా మెత్తపడిపోతుందేమో అని ఇంక ఇవన్నీ కూడా వేరే ఉంచానమాట. పిల్లావకాయ అంటాం మేము, అంటే ఎండబెట్టకుండా ఉంచేదనమాట. ఇన్స్టెంట్గా వేసుకొని కొంచెం జామ్లా ఉంటుంది, బాగుంటుంది అది. అన్నిట్లోకి ఇడ్లీ, దోశ వాటిలోకి బాగుంటుంది. తర్వాత ఇలాగే బకెట్లు అవి శుభ్రం చేసుకొని ముందే చేసి పెట్టే వెళ్ళానులేండి. ఆ పని మొదలెట్టేనా, ఇవన్నీ ఆ ఆవకాయ ముక్కలన్నీ కూడా 2 సార్లు తడిబట్టతో తుడిచి, పొడిబట్టతో తుడిచి చక్కగా ఆరపెట్టి, వాటిలో ఉన్నవన్నీ, కాకపోతే ఏంటంటే ఎక్కడ ఒక పుచ్చు కానీ ఒక ఇది కానీ లేదు. ఇవి నాటుకాయ ముక్కలు అనమాట. ఎందుకు ఇవి ఇలా మళ్ళీ తెచ్చానంటే, మా అక్క వాళ్ళ ఇంట్లో ఎండావకాయ పెట్టినా సరే బెల్లం వేయరనమాట. వేస్తే చాలా కొంచెం వేస్తారో అసలు వేయరో నాకు గుర్తులేదు, కానీ ఎండావకాయ, కారం ఆవకాయ పెడతారు వాళ్ళు. సరే ఈసారి అలా ట్రై చేద్దామని చెప్పి 3 కాయలు అలా కొట్టించాను. ఆవాలు గ్రైండ్ చేశాను అనమాట. ఈ గ్లాసు నిండా ఆవాలు గ్రైండ్ చేస్తే ఈ గ్లాస్కి బాగా నిండుగా ఆవగొండ వచ్చిందనమాట. తర్వాత ఏంటంటే ఎండావకాయ కొలతలు వేరు కదా మరి, కాకపోతే నేను ఒకటే అనుకున్నాను, సమానంగానే వేసేయాల్సింది కొలతనని. ఎండావకాయకైతే, బెల్లం ఆవకాయకైతే నిండా, ఒక గ్లాసు నిండా ఆవగుండ అయితే సగానికి కారం, కొంచెం తక్కువ ఉప్పు. దీనికి కూడా అవే కొలతలు పెట్టానమాట. ఆ ఆవగుండలో సగం కారం, అంతకంటే తక్కువగా ఉప్పు కలిపాను. ఆ ముక్కల్లో వేసి కలిపి నూనె పోసి ఉంచానమాట. ముందే ముక్కల్లో నూనె వేసి ఉంచాను, మెత్తబడిపోకుండా ఉండడానికి అనమాట. మా నాయనమ్మ కాయలతోటి ఆవకాయ పెట్టేదండి. పూర్తిగా మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటామా, ఆవిడ గుత్తి ఆవకాయ పెట్టేదన్నమాట. చాలా బాగుండేది అది. మా నాన్నగారి బాస్ ఆయన ముస్లిం అనమాట, కోయి గారని, ఆయన ప్రత్యేకం అడిగి చేయించుకునేవారు ఇది. అలాగే బెల్లం ఆవకాయ కూడా. అంతేకాదు, మా నాన్నగారికి ఆఫీస్లో సబ్ స్టాఫ్ ఉంటారు కదా, ఆయన కూడా ముస్లిం అనమాట. అన్నయ్య అన్నయ్య అని పిలిచేవారు. అతనికి బెల్లం ఆవకాయ ఇష్టం అనమాట. మా నాయనమ్మ ఆవకాయలన్నీ పెట్టాక వాళ్ళు కబురు పెడితే వచ్చి తీసుకెళ్ళేవారు అన్నమాట. ఈ సబ్ స్టాఫ్ తీసుకెళ్ళి
వాళ్ళ బాస్కి ఇచ్చి ఆయన కూడా తీసుకెళ్ళేవారనమాట. ఇదంతా కలిపేశాక తర్వాత కలెక్టర్ కాయల్లో టెంకలేని ముక్కలన్నీ ఉన్నాయి కదా, చెప్పాను కదండి, అవే ఎక్కువ ఉన్నాయి. నా బాధ అంతా అదే. అవన్నీ ఏంటంటే విడివిడిగా చిన్న చిన్న ముక్కలు తరిగేసాను. సరే వాటిని అలాగే ఎండబెట్టేద్దాము, లేకపోతే మామూలుగా ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చు ఒక 2 నెలల పాటు అని. ఏంటి ఇదివరకు అలాగా అంటే చెల్లిపోయేదండి మొత్తం అంతా. ఇప్పుడు ఏంటంటే తింటామో తినమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. అలా ముక్కలు కట్ చేస్తుంటే రోహర్ని వచ్చి వీడియో తీయమన్నానమాట. కిందటి వీడియోలో చూశారు కదా, అంటే నిన్న కాకుండా మొన్న పెట్టిన వ్లాగ్లో ఆ రోజు బయటకు వెళ్తుంటే రోహర్ అంటున్నాడు, అమ్మ కళ్ళ కింద ఏంటి అంత నల్లగా ఉన్నాయి అని. ఎప్పుడూ ఉంటాయి కదా నాన్న అంటే, కాదు ఎప్పటికంటే కూడా నల్లగా ఉన్నాయి అన్నాడు. నిజమేనండి, కళ్ళ కింద నాకు నిద్ర లేకపోవడం, ఈ ఆలోచనలు వీటి వల్ల ఉంటాయి, కానీ కళ్ళ పక్కన కూడా వస్తున్నాయి. బహుశా పిగ్మెంటేషన్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మా అక్క ఫ్రెండు తను చాలా అందంగా ఉండేదన్నమాట. అంటే మంచి ఆకర్షణ, ఏదో అందరూ కవులు వర్ణించినట్టుగా పెద్ద పెద్ద కళ్ళు ఇలాంటివేమీ కాదు. మనిషికి చక్కటి చిన్న చింతపిక్కల్లా ఉండేవి కళ్ళు. అవి మెరుపు అనమాట, మెల్ల 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 మెరిసేవి. అంత అట్రాక్షన్ ఆ అమ్మాయికి. అలాగే చాలా రోజుల తర్వాత కూడా అలాగే ఉంది ఇంచుమించు. కానీ ఈ మధ్య ఒక 5-6 ఏళ్ల క్రితం మా అక్క ఆవిడ కలవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఏదో మాటల సందర్భంలో వచ్చి, మనిషి అందంగానే ఉంది కానీ ఏంటంటే అసలు మనకు తెలిసిన ఆవిడైనా అనిపిస్తుంది, మొహం నిండా మచ్చలు, బహుశా పిగ్మెంటేషన్ కావచ్చు అనుకున్నాం అనమాట. మొత్తం అంతా మొహం అంతా మచ్చలే. వాళ్ళు మొదటి నుంచి బ్యూటీ ట్రీట్మెంట్స్లోనే ఉన్నా, ఇప్పుడు అదే పాటిస్తున్నా సరే అంత మేకప్లో కూడా ఇంకా మచ్చలు కనిపిస్తున్నాయి. ఏమిటి కోటీశ్వరులు వాళ్ళు, వాళ్ళకి తెలియని రెమెడీస్ ఏమి ఉండవు కదా. అంటే ఏదైనా సరే కొంత వయసు వచ్చాక మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూనే పోవాలి. ఇదేంటంటే ఇందాక చూపించాను కదా పెద్ద గ్లాసు, దాంతో 5 గ్లాసులు ఆవగుండు వచ్చింది. కేజీ ప్యాకెట్లు, 2.5 కేజీల ప్యాకెట్లు అనమాట. 5 గ్లాసులు నిండా వస్తే దానికి 2.5 గ్లాసులు కారం వేశాను. అలాగే 1.5 కంటే కూడా కొంచెం తక్కువే కళ్ళుప్పు గ్రైండ్ చేశాను, 1.25 అనుకోండి. అలాగే ఈ మెంతులు, ఇంగువ ఇవన్నీ వేసి కలుపుకొని ముందుగా ఇలా ఆవగుండ అంతా సిద్ధం చేసుకున్నానమాట. ఆ రోజు ఎంత లేట్ అయిపోయిందో తెలుసండి. ఆ చిన్న చిన్న ముక్కలన్నీ విడిగా ఆ తెల్ల డబ్బాలో పోసానమాట. అదే టెంకలేని ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ విడిగా పెట్టాను ఇలాగా. ఎండావకాయ కొలతలు ఏంటంటే 25 కాయలు, అంటే 25 కంటే పూర్వం 3 ఎక్కువ వేసేవారు. 28 కాయలంటే 25 లెక్క అనమాట. అయితే ఆ 25 కాయలు మామూలు చిన్న కాకుండా పెద్ద కాకుండా మధ్యస్థంగా ఉండే కాయలు అనమాట. వాటికి కేజీ ఆవాలు ఎండబెట్టి మిల్లు పట్టించేవారు. కేజీ ఆవాలంటే కొలుచుకోవాలి. కేజీ ఆవాలు ఒక గిన్నె నిండా వచ్చాయనుకోండి, ఆ గిన్నెకి 2 గిన్నెలు మిరపకాయలు, అంటే మిరపకాయలు పూర్తిగా కొలవన ఒక గిన్నె నిండా పట్టవు కదా, 2 గిన్నెలు మిరపకాయలు అది గ్రైండ్ చేసి కారం ఆడిస్తే సగం అవుతుందన్నమాట. గిన్నెలో సగం కారం వస్తుంది. అంతకంటే తక్కువ ఉప్పు అనమాట. అలాంటి కొలతలు. అలాగే 100 కాయలకి 6 కేజీలు బెల్లం కొలత అనమాట. అంటే 25 కాయలకి 1.5 కేజీ అనుకోండి, 1.5 కేజీన్నర 2 కేజీలు వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. ఒకటే బాధండి దీంట్లో, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది 6 నెలల అయ్యేసరికి ఇంచుమించు నలుపు రంగు తిరిగిపోతుంది, తప్పదది. గాజు జాడీల్లో పెట్టిన కిందటేడాది నేను అంతా జాడీల్లోనే ఉంచాను, బకెట్లోంచి తీసి. ఆ ఎర్ర బకెట్లో ఉన్న ఆ పెద్ద ముక్కలకేమో 900 గ్రాముల బెల్లం వేశాను. ఈ తెల్ల డబ్బాలో ఉన్న చిన్న ముక్కలకేమో విడిగా డీమార్ట్లో బెల్లం తీసుకున్నాను, అది 700 గ్రాముల పైన ఉంది సుమారుగా, అది వేశానమాట. అయితే ఏంటంటేనండి, నేను బెల్లం ఎప్పుడూ చాకుతోటే తరుగుతాను, ఎందులో వేసినా సరే. మొన్న తరగలేకపోయిన, చేతులు నొప్పులు వచ్చాయి, పెద్ద చాకు ఉన్నా సరే. అప్పుడు దిమ్మ పెట్టి, ఇదేమిటి చిన్న అల్లం దంచుకొని రోలు ఉంది కదా, అది పెట్టి మొత్తానమాట. ఇది ఇంకా ఈరోజు పొద్దున్న 5 దాటగానే తెలివచ్చింది. సరే తాళం తీసొచ్చి పడుకుందాంలే అనుకున్నాను. తీసాను, తాళం తీసి ఒకసారి బయటకు వచ్చి మొత్తం అంతా వీడియో తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకున్నాను అనమాట కొంతసేపు. అంటే రాత్రి చాలాసేపు 1 గంట అంత అయింది పడుకునేసరికి, అది కూడా కలత నిద్ర. మళ్ళీ వెళ్ళి పడుకున్నాను కానీ అంత మళ్ళీ నిద్ర అయితే రాలేదు. ఆ తర్వాత 7:30కి లేచాను మళ్ళీ.
ఈరోజు ఒక ప్రయాణం అనుకున్నామండి. నేను నృహరి ఎప్పటి నుంచో వాయిదా పడుతోంది. అక్కడికే బయలుదేరాను అనమాట. నృహరి అంటాడు, అమ్మ ఏమిటమ్మా జుత్తు తలదూకోలేదా అని. నాకు ఓపిక లేదు నాన్న, జుత్తు అంతా చిక్కు ముద్దలుగా ఉంది, దాన్ని విప్పి ఓపిక లేదు నాకు, ఇప్పుడు చాలే నాకేం అందం అక్కర్లేదు అని చెప్పి జడ మామూలుగా అల్లేసుకున్నాను అనమాట. క్లిప్పులు కానీ హెయిర్ పిన్స్ కానీ ఏమీ పెట్టలేదు. ఎక్కడికి బయలుదేరామంటే చూడండి, కిందటి నెల నేను ఉప్పల్లో రామాలయంకి వెళ్ళాను. అప్పుడు అనుకున్నాను చూసారా, రోహన్ని తీసుకొని మళ్ళీ వస్తానని. అది కరెక్ట్గా నెల దాటిపోయిందనమాట. ఇదిగో వెళ్తాం అదిగో వెళ్తాం అనుకుంటున్నాను. ఇక్కడున్న ఉప్పలకి వెళ్ళడానికి ఎంతసేపు చెప్పండి. నిన్న సాయంత్రం అనుకున్నాం, కానీ నిన్న మధ్యాహ్నం నేను తినేసరికే 1:30, ఇంచుమించు రోజు 1 అవుతుంది. ఇంక నేను అప్పుడు ఇంక తర్వాత అంత అర్జెంట్గా కదలలేకపోయాను అనమాట. ఏంటో అంటే సాయంత్రం 5:30, 6 దాటికి వెళ్ళొచ్చు. సరే రేపు పొద్దున ఫ్రెష్గా వెళ్దాంలే అనుకుని ఇంకా ఊరుకుండిపోయాము. తర్వాత ఏంటంటే అంతా గుళ్ళో అంతా మొన్న ఆ రోజు వీడియో తీసాను కదా అని మరేం తీయలేదు, కానీ లాస్ట్ వచ్చేసేటప్పుడు మొత్తం అంతా ఒకసారి తీసాను అనమాట. కానీ అది ఎందుకో క్యాప్చర్ చేయలేదు, అది ఎక్కడ నాకు కనిపించలేదు ఆ వీడియో. ఇంటికి వచ్చాక ఇంకా మామూలే కదా, వాడు నాకేం చేయకన్నాడు. నాకేంటంటే నిన్నటి గుమ్మడికాయ పులుసు ఉందనమాట. ఆ పులుసు కోసం ముందు కొబ్బరికాయ శనగపప్పు కూర చేసుకుందామా అనుకుని, నా ఒక్కదానికోసం మళ్ళీ అంత ప్రయత్నం ఎందుకు అని వంకాయలు ఉండిపోయి ఎప్పుడో రైతు బజార్లో తెచ్చినవి, ఆ మధ్య ఆవకాయ పెట్టినప్పుడు తెచ్చినవి అనమాట. అవి ఇలాగ సరే వేపుళ్ళా చేసుకుందామని అవి కొన్ని వంకాయలు కట్ చేసి ఇలా వేయించుకున్నాను అనమాట. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మొత్తం మబ్బేనండి. నేను రేపే ఎండలో పెట్టేద్దాం ఎండవకాయని ఆలోచిస్తానమాట. అంతగా ఊరక్కర్లేదు, ముక్క ఇట్టే మెత్తబడిపోతుంది, ఎండలు అలా ఉన్నాయి కదా అని. కానీ చూస్తేనేమో ఇవాళ అంతా మబ్బేనండి. నాకు ఎంత బెంగగా ఉందో, ఏది ఊరుకొని ఇన్నాళ్ళకి ఈ పని చేశాను అని. సరే ఎండకపోతే అలా పిల్లావకాయలా తినేస్తామనుకోండి, ఏమో ఇవాళ ఉండదేమో వాతావరణం, రేపటికి మారుతుందేమో అని చిన్న ఆశగా ఉంది. అన్నట్టు ఉప్పల్లో రామాలయం వీడియో ఎవరైనా చూడకపోతే ఇంతవరకు కామెంట్లో పిన్ చేస్తాను ఆ లింక్, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఇలా అయిందనమాట. వంకాయ వేపుడు, గుమ్మడికాయ పులుసుతో ముగిసింది. ఇంకా ఇప్పుడు నృహరి గారు ఏమంటారో చూడాలి. మరి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తావమ్మా నాకు అన్నాడు. మరి ఏమంటాడో మళ్ళీ చూడాలి. ఇది 4 గంటలకు పరిస్థితి. చూడండి, ఆకాశం నల్లగా మబ్బు వేసింది. సరేనండి, మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.